పవన్ కళ్యాణ్ గారు 50 కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటున్నారని చెప్పేసి వైసీపీ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. నిజమంటారా? అది చాలా తప్పు. ఎందువల్లంటే ఆయన ఒక సినిమా తీస్తేనే 50 కోట్లు వస్తుంది. ఇంత ఇసుకు తీసుకోవాల్సిన అవసరం లే. ఆయన పుట్టిన దానికి జన్మించిన దానికి 10 మందికి సహాయం చేయాలి మనం అంటే ఏంది అని ప్రజల గురించే కానీ ఆ మత్స్యకారులకి అంతంత డబ్బు ఇచ్చాడు. ఆయన సంపాదించుకోవడం కాదు, ప్రజల కోసం. ఒకసారి ఓడించారు, ఎందుకు ఓడించారని దాన్ని రిఫరీ చేసుకొని ప్రజలలో ఒక స్పందనగా ఆ రోజు టీడీపీ కలిగిన మద్దతుగా ఉండి చేశాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ అట్లా డబ్బులు మనిషి కాదు, ప్రజల మనిషి. ప్రజలు చేస్తాడని మీరు నమ్ముతున్నారా? లేదు, చేయరు. చేసేవారైతే ఎప్పుడో పార్టీ వాళ్ళకి అమ్ముడు పోయేవారు. ఆయన సీట్లు కూడా తగ్గించుకొని కూటమి ప్రభుత్వం రావాలని తపంతోనే నాకు ఇంత ఉడుగు సాలని మహానుభావుడు, మంచివాడు. ఆయన కూటమిలో చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆయన కాదని ఏ పని కూడా చేయరు. అంటే అలానే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా, ఉంటుందని నిజమేనా? ఉంటుందా ఉండదంటారా? అంటే రిజల్ట్స్ ఇప్పుడు కంటిన్యూగా అన్నీ చేస్తున్నారు కాబట్టి మనం ఒక బండి మంచి రిపేర్కి ఇస్తాం, 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటుంది, టైర్ పంచర్ అయితే కాదు. కానీ ఇది అన్ని సర్వర్గా అందరిని వర్గాలకు కలిపి ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో చూస్తున్నారు కాబట్టి 15 ఏళ్ళు ఉంటుంది ఖచ్చితంగా, దానికి దిగులేదు. ఇది ఎటువంటి అనుమానాలు అన్నీ లేవు. కరెక్ట్గా ఇద్దరు ఏది చేయాలన్నా ఇద్దరు కనుక్కొనే చేస్తున్నారు. ఎవరినైనా చేర్పించుకోవాలన్నా కానీ కూటమిలో కూర్చొని మనం ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని వద్దని అండర్స్టాండ్ ఉంది. ఆ సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఇలాంటి అండర్స్టాండ్లో ఉండరు, ముగ్గురు కూడా. అలానే చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చినప్పుడు ఈ పార్టీకల్లా మేము పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు కదా, నిజమేనా? లేదు, చాలా అబద్ధం. కాకపోతే అమ్మఒడి వాటి బదులు ఇంకోటి ఏదైనా పెట్టారు కానీ ఈ రోడ్లు గీట్లు ఈ మైనస్ పనులన్నీ ఎక్కువ చేస్తున్నారు. సార్ చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు 3,000 బోర్డ్స్ అంటే 7,000 ఇచ్చారు. ఆయన ఏం మాట తప్పల. బియ్యం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కొన్ని ఏరియాలో రోడ్లకే 1,000 కోట్లు ఖర్చు అయిపోతూ ఉంది. వీళ్ళు చేసిన ఈ సీకో ఇల్లు ఉన్నాయి, 5 ఏళ్ళు ఆగిపోయింది. ఎంత డబ్బు నష్టం? ఆ నష్టం ఎవరు భరించాలా? మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు కదా బాబాయ్ జగన్, అసలు ఎంత ధైర్యంతో అంటున్నాడు అంటారు? ఆ ఊహ ఎవరికైనా ఊహ ఉండొచ్చు. ఎమ్మెల్యే గెలవలను ఆయన కూడా నాకు 50,000 మెజార్టీ అంటారు. అది మానవ హక్కు. ఒక 3 అంకణాలు ఇల్లు కట్టినాయని కూడా అంటారు. మరి నెక్స్ట్ వస్తాడంటారా? వచ్చే అవకాశం లేదు, 100కు 100. అది ఎందువల్లంటే ప్రజలు ఇసుకు చెంది ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు ఇదే కూటమి కొనసాగిద్దని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందువల్లంటే ఆయన ఆ లెవెల్లో చేసుకోవాలి. ప్రజల్లో కానీ ఎవరైనా అడిగినా కానీ ఒక స్పందించిన వాడిని వెంటనే జైలు వేయటం, పోనీ అభిమానంగా ఒకరు ప్రెస్ కట్టారనుకో వాడిని వెంటనే పోలీస్ స్టేషన్ పిలిపేయటం, ఇలాంటివన్నీ చేశారు. అవి ఒక మైనస్ కాబట్టి వచ్చే అవకాశాలు లేవు. రీసెంట్లీగా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? సార్, తప్పు చేసినోడు ఎవడైనా తప్పించుకోలేడు సార్. ఖచ్చితంగా తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోలేడు. వాళ్ళు తప్పు చేసినారు, దొరికిపోయినారు. వాళ్ళు చేసిన తప్పు కాదా? మరీ అంత దారుణంగా ఇప్పుడు పాలసీ పరంగా మమ్మల్ని విమర్శించండి, మీరు జైలు అని అడగండి, మేము సమాధానం చెప్తాము. ఏం సార్ ఆ బూతులు? కనీసం ఆడవాళ్ళు చూస్తూ అంటారు, టీవీలు పిల్లోళ్ళు చూస్తూ అంటారు, పెద్దోళ్ళు చూస్తూ అంటారు అనే జ్ఞానం లేకుండా ఆయన మళ్ళా పోసాని కృష్ణమూర్తి సినీ రచయిత, సినిమా యాక్టర్, బుద్ధి లేదు, ఏం మాటలు మాట్లాడతారు. ప్రపంచాల్లోనే పేరు పోయినోడు మా నాయకుడు. ఆయన పట్టుకొని ఎందుకులే మా నోటితో మేము చెప్పలేము, అంత బాధగా మాట్లాడతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుంటున్నారు నెలకని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వైసీపీలు. దాన్ని ఎలా భావిస్తున్నారు? ఈయన పోయి చూసినాడా సార్? ఈయన ఏమన్నా ఇద్దరికి లాలుచ్చి నడిపినాడా? ఈ బ్రోకర్ వేదవే కదా, ఈయన బ్రోకర్ వేదవే కదా. అందుకని వాళ్ళిద్దరి మధ్య రాయబారము ఒప్పందము కుదిర్చినాడేమో, అందుకని అంత పక్కాగా చెప్తున్నాడు. ఎందుకు అలా క్రియేట్ చేస్తున్నారంటారు? ఈ మామూలే, వాళ్ళ బ్రతుకే అది. దొంగ మాటలు జరిగినాయి అనేది. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తీసుకుంటారంటారు అలా? సార్, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ అయిన నాయకుడు సార్. ఆయన రాజకీయాల్లో ఏదో ఆశించి రాలే, ప్రజలకు మేలు చేయాలని వచ్చినాడు. అలాంటి ఆయన విమర్శిస్తే వీళ్ళకు పుట్టగతులు ఉండవు.
అమ్మ, మరి నెక్స్ట్ అధికారంలోకి నేనే వస్తాను జగన్ అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటుంది ఇంకా అంటున్నారు. మరి ఎవరిది వచ్చింది అంటారు? సార్ మాదే అధికారంలో ఉంటుంది సార్, కూటమే ఉంటుంది. 17 కాదు, ఇంకా జగన్ సమాప్తం. జగన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. మరి అయినా ఆయన రాలేడు. మరి ఎందుకని అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారమ్మా? ఆయన అసెంబ్లీలో పోతే ఆయన చేసినటి, ఆయన తిన్నటి అన్నీ ఎత్తి చూపిస్తారు. ఆయన సమాధానం చెప్పలేడు. అసెంబ్లీకి ఏమని పోతాడు? దాని బదులు ఈ సొట్టు పెడితే నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నాకు ముఖ్యమంత్రితో పాటు సమయం కావాలా అంటే ఏం బీగుతున్నాడని ఈయన ముఖ్యమంత్రితో పాటు సమయం ఇవ్వడానికి సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చేసేస్తాడా? ఏందో డ్రామాలు ఆయన పోకూడదని పోతే ఇంకా తలదించుకోవాలా. ఆయన వీళ్ళు అడిగినట్టు, మా వాళ్ళు అడిగినట్టుకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అన్నీ అరాచకాలే, విధ్వంసాలే. ఏం చెప్తాడు ఆయన? మీరు ఏం చెప్తారమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పరిపాలన మాదే, మేము అధికారంలోకి వచ్చినట్టు ఈ పాటికలు అమ్మఒడి వేసేవాళ్ళం అంటున్నాడు. ఇప్పుడు 2019లో వచ్చినావు నువ్వు, 2021 దాకా నువ్వు అమ్మఒడి వేసినావా? నువ్వు 2021 దాకా అమ్మఒడి వేయలేదు కదా, నువ్వు కూడా సంవత్సరం గ్యాప్ తీసుకున్నావు కదా. ఇప్పుడు మరి నువ్వు మొత్తం సర్వనాశనం చేసిపోయినావు. అదంతా గాడిలో పెట్టేదానికి టైం పట్టదా? బుద్ధి ఉందా నీకు? నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినావు కదా. ఏ వ్యవస్థ ఎట్లా చేయాలా అనేది నీకు తెలుసు కదా. ఎట్లా నువ్వు విమర్శిస్తావు? నీ ఇంట్లో ఏమన్నా తెచ్చి పంచినా? నువ్వు కూడా 5 ఏళ్ళు గమ్మ నుండి 2019లో వచ్చే 1 సంవత్సరం ఉండి 2021లో వేసినావు. థ్యాంక్ యూ. అంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కించపరిచేలాగా మాట్లాడారు, దాన్ని ఎలా భావిస్తున్నారు? ముందుగా ఆయనకి ఆ స్థాయి లేదండి, కించపరిచే స్థాయి లేదు. కరెక్ట్గా ఒక 10 సెంటెన్స్లు రాసిస్తే చూసి చదవలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ని కించపరిచేటువంటి స్థాయి అతనికి లేదు. అతను మాట్లాడే మాటలు మాత్రం వేస్ట్. ప్రస్తుతం అతని హోదా ఏంది, పవన్ కళ్యాణ్ గారి హోదా ఏంది? మా తాతలు ఎప్పుడో నేతులు నాకారు, మూతులు వాసన చూడాలంటే కుదరదు. ప్రజెంట్ ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నువ్వేంది? ఒక ఎమ్మెల్యే గెలిచినాడువి, 11 మందితో అపోజిషన్ కూడా లేని స్థితికి వెళ్ళిపోయినాడు. నువ్వు అపోజిషన్ హోదా కల్పించమని అడుక్కు తినేటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసే అంత స్థాయి నీది కాదు. పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసే స్థాయి నీది కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇంకా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి అయ్యాడు ఎమ్మెల్యే అని మాట్లాడారు, దాన్ని ఎలా భావిస్తున్నారు? ఏమంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, జీవితంలో ఒక్కసారైనా ప్రజెంట్ డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అయ్యారు కదా. నువ్వు ఎన్నిసార్లు గెలిచి ఎప్పుడు సీఎం ఎప్పుడయ్యావు? నువ్వు మీ నాన్న ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు పోరాటాలు చేస్తే సీఎం అయ్యాడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా రికగ్నిషన్ పొందిన వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని గెలిపించుకున్నట్టు వరల్డ్ రికార్డ్ సృష్టించినట్టు వ్యక్తిని నువ్వు ఆ స్థాయికి దిగజారి, నీ దిగజారుతనం కనిపిస్తుంది తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏమాత్రం తగ్గదు, ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుందండి. సార్ అలానే చంద్రబాబు గారి దగ్గర నుంచి 50 కోట్లు తీసుకుంటున్నాడు నెలకని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వైసీపీ. వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? దువ్వాడ దువ్వెన అతను పెట్టుకునే ఒక పక్కనున్న దువ్వెని దూకోమనండి. అతను చూసిన అనవసరమైన మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నీతి నిజాయితీ అందరికీ తెలుసు. 50 కోట్లు తీసుకున్నారని నిరూపించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు కూడా లెక్క పెట్టుకొని చెప్తున్నావు, అతను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నావు. నువ్వు కూడా త్వరలో నూతలు లెక్క పెట్టబోయే కార్యక్రమం జరగబోతుంది. నిన్ను కూడా త్వరలో లోపల వేయబోతున్నారు. ఎవరండి పవన్ కళ్యాణ్ గారు చేసేది? పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులుంటే ఉచితంగా తన సొంత డబ్బునే ప్రజలకు పంచే వ్యక్తి, డబ్బులు తీసుకోవాల్సిన కర్మ కృతి అతనికి లేదండి. థ్యాంక్ యూ. ఓకేనా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగిన విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా మాట్లాడారు కదా, దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు సార్? అంటే ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సార్, ఏ వ్యక్తినైనా మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడండి. ఎందుకంటున్నామంటే మిమ్మల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించాం. ఇది మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పిన వ్యక్తిత్వం. ఆయన ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడరు. ఎమ్మెల్యేగా మొదటిసారే గెలిచారని చెప్పన్నారు. డిప్యూటీ సీఎం
ఎన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా ఉంది, ఆయన ప్రోటోకాల్ ఎలా ఉంది, డిప్యూటీ సీఎంగా ఎంత బాగా వర్క్ చేస్తున్నారు, ఆయన ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మీ నాయకుల్ని అడిగి చూడండి. సార్ అలానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర నుంచి నెలకి 50 కోట్లు తీసుకున్నట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా వైసీపీలు, దాన్ని ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు ఆధారాలు లేకుండా చాలామంది అంటారండి, అవన్నీ పట్టించుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పేసి రాలేదు, డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన హుందాతనంగా రాజకీయం చేయడానికి వచ్చారు. అందుకనే కూటమి ప్రభుత్వం గుర్తించి డిప్యూటీ సీఎంగా ఆయన్ని అధికారంలో ఉంచారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారే కనుక డబ్బు కోసం వచ్చుంటే ఆయన ఒక సినిమా తీస్తే ఎంత ఇస్తారనేది మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఆయన వాల్యూ విలాసవంతమైన భవనాల్లో ఆయన కోరిన ఫుడ్డు అన్నీ ఆయన దగ్గరకు వస్తాయి. అలాంటిది వదిలిపెట్టి ప్రజల కోసం ఆయన జీవితాన్ని రాజకీయం కోసం వచ్చేసి పేదలకి మంచి చేయడం కోసం వచ్చారు. అలాంటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ఒకసారి తగిన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఎవరు కూడా ఊహించిన విధంగా అనకూడదండి, అది తప్పు. ఆ తప్పును తెలుసుకోండి. మీరు రాజకీయాన్ని కూడా హుందాగా చేయాలని చెప్పేసి తెలుసుకోండి. చాలామంది గత ప్రభుత్వంలో కూడా ఎలా పడితే అలా పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా అలా తిట్టడం లేదు. అర్థం చేసుకోండి, ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే ప్రతి పనిని. సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే గారు తక్కువ, దాన్ని ఎలా భావిస్తున్నారు? అసలు ఏంటి ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందంటారు ఆ మాట? సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అవుతారు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా ఒకసారే గెలిచారని అన్నారు, అసెంబ్లీ గేటు కూడా దాటరని అన్నారు. అసెంబ్లీలోకి 21 మంది ఎమ్మెల్యేలతో 2 ఎంపీలతో ఉన్నాడు. ఇవాళ ఎంతమంది అయితే కంటెస్ట్ చేశారో అందరూ గెలిచారు. అది పవన్ కళ్యాణ్ గారి టాలెంటు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద నమ్మకం. ఆ ప్రజలు ఉన్న నమ్మకాన్నే పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి కంటెస్ట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా గెలిచి అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పెట్టి పోరాటం చేస్తున్నారు అందరూ కూడా. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా మాట్లాడారు ప్రెస్ మీట్లో, మీరు ఎలా భావిస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఈ రోజున ఆంధ్రాలో లేకుండా బెంగళూరు జంప్ అయిపోయి బెంగళూరులో ఉంటున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడే స్థాయి ఆడుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట చెబితే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఫైలు ఉరుకులు పెడుతుంది. ఈ రోజున ఈ 8 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందంటే, ఒకరోజు జగన్ రెడ్డి ఈరోజు నువ్వు ఆలోచించుకో, నీకు డిపాజిట్లు లేకుండా నిన్ను ప్రతిపక్ష హోదాగా లేకుండా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు నీకు ఏడుంది జగన్ రెడ్డి? జగన్ రెడ్డి నీకు ఒకటే చెబుతున్నా, నిన్ను జనాలు తరిమి కొట్టారు. ఈ రోజున నిన్ను తరిమి కొట్టినా కూడా నీకు సిగ్గు రావాలంటే ఈసారి నిన్ను నీ మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని ఈసారి గ్రామాల్లో కూడా తిరగనీయకుండా తంతానికి సిద్ధంగా ఉండాలనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి నేను చెప్పేది ఒకటే, నువ్వు కలలు కంటున్నావు. నీ కలలన్నీ నీ కళలు నీవన్నీ మట్టిలో కలిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. నీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. పనిచేస్తే మీకు ఏదో కొంచెం గొప్ప గ్రామాల్లో తిరగనిస్తారు. అది కూడా మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పనిచేస్తే మాత్రం మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొడటానికి సిద్ధంగా ఉండాలనేసి ఈ రోజున ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా కూడా మీకు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడే పరిస్థితిలో లేరు. జగన్ రెడ్డి నేను ఒకటే చెబుతున్నా, మీ పేరు మీ నానీలు మొత్తం కలిపినా కూడా మీరేం చేయలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీకు సిగ్గు తెచ్చుకునే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర నుంచి 50 కోట్లు నెలకి తీసుకుంటున్నారని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, వాళ్ళకేం చెప్తారు సార్? ఈ రోజున పిచ్చినాయాలారా, పిచ్చి ఆలోచనలు మీ అన్ని
పిచ్చి ఆలోచనలు మీరు దోపిడీ నాయాలు, దోపిడీలు, దందాలు మీరు చేసిన నాయకులు. మీరు మా నాయకుడి మీద మచ్చలేదు, ఎక్కడన్నా మచ్చ ఉందేమో చూపియండి. ఈ రోజున చెబుతున్నా జగన్ రెడ్డి, నువ్వు నీ ఎమ్మెల్యేలు నీ మాజీ మంత్రులకు చెబుతున్నాను, మా పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు. ఈ రోజున మచ్చలేని నాయకుడు కాబట్టి ఈ రోజున ఇంత మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు కానీ, ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రోజున అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఈ రోజున మంచి అసెంబ్లీ కంటే ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇచ్చారు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు నీ ఎమ్మెల్యేలు చిత్తుగా ఓడించినా మీకు సిగ్గురాలా. గ్రామాల్లో మిమ్మల్ని తంతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేసి నేను తెలియజేస్తున్నాను.